ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ఇవాళ తొర్రూరు, జనగాం అండ్ డోర్నకల్ ఈ 3 మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక జరగబోతోంది. డోర్నకల్లో కాంగ్రెస్ కి స్పష్టమైన మెజారిటీ ఉండగా తొర్రూరు, జనగాంలో మాత్రం నెంబర్ గేమ్ ఉత్కంఠగా కనిపిస్తోంది. ముఖ్యంగా తొర్రూరులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వార్ టెన్షన్ పుట్టిస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడానికి ఆపరేషన్ మొదలెట్టింది కాంగ్రెస్. తొర్రూరు బాధ్యతల్ని ఎంపీ రఘురామరెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుకి అప్పగించింది టీపీసీసీ. తొర్రూరులో బీఆర్ఎస్కి 9 మంది సభ్యులుండగా ఎక్స్-అఫీషియోతో కలిపి కాంగ్రెస్కు సైతం 9 మంది సభ్యుల బలం వచ్చింది, ఈక్వల్ అయ్యింది. సో బీఆర్ఎస్, కాంగ్రెస్కి సమాన బలం ఉండడంతో చైర్మన్ ఎన్నికకు లక్కీ డ్రా తీసే యోచన కూడా చేయొచ్చు అనిపిస్తోంది. అయితే బీఆర్ఎస్ సభ్యుల్ని తమ వైపు లాక్కునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంటే కౌన్సిలర్లు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎర్రబెల్లి. ఇక నిన్నటి ఘర్షణల నేపథ్యంలో తొర్రూరులో ప్రస్తుతం బిఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తూ ఉండగా భారీగా బలగాలను సైతం మోహరించారు. తొర్రూరుకు సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెద్దీష్ ప్రస్తుతం మనకి తొర్రూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెద్దీష్, మీ వెనక ఫోర్సెస్ కనిపిస్తున్నాయి. ఎంతమంది ఫోర్సెస్ని మోహరించారు? ఇవాళ సభ్యులు ఎన్ని గంటలకి మున్సిపల్ ఆఫీస్కి చేరుకోబోతున్నారు? ఎలా ఉండబోతున్నాయి వ్యూహ ప్రతివ్యూహాలు? ఏం జరగబోతోంది? సరిగ్గా 12:30 చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ చైర్మన్ ఎన్నిక సాగుతుందా, ఆగుతుందా, ఎవరు చైర్మన్ అవుతారు, ఎవరు ఏ జెండా మున్సిపాలిటీపై ఎగురుతుందనేది పక్కన పెడితే ఇక్కడ తొర్రూరులో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు రాజకీయ పార్టీలకు కూడా, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి కావాల్సినటువంటి సఫిషియెంట్ మెజారిటీ లేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా సఫిషియెంట్ మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి మెజారిటీ లేకపోవడంతో ఇక ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇద్దరికి అంటే ఎక్స్-అఫీషియో మెంబర్స్తో కలిపి ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యుల సంఖ్య 9కి చేరింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యుల సంఖ్య కూడా 9కి చేరింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. సో ఏ విధంగా ఈ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటారు, లక్కీ డ్రా ద్వారా ఏమైనా చేస్తారా, లేకపోతే ఏ విధంగా ఈ కంక్లూజన్కు, దీనికి అంటే ఈ టెన్షన్కు, ఈ ఉత్కంఠకు తెరదించుతారనేది మాత్రం కొనసాగుతుంది. నిన్న ఇక్కడ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తొర్రూరు పట్టణం మొత్తం కూడా అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. ఇద్దరు ఎస్పీలు, అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీతో పాటు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1000 మంది పోలీసులు ఈరోజు ఉదయం నుండి, తెల్లవారుజాము నుంచే తొర్రూరు పట్టణం అంతా కవాతు నిర్వహించారు. ప్రత్యేక భద్రతా బలగాలను కూడా ఇక్కడ దింపారు. సో మొత్తం పోలీసులంతా కవాతు నిర్వహించి ఇక్కడ బిఎన్ఎస్ సెక్షన్ 163 అమలు చేస్తున్నారు. ఎవరు కూడా, 3కి మించి ఎవరు కూడా బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్ నేతృత్వంలో ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా మహబూబాబాద్ జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడే దింపారు. సో పట్టణ ప్రజలకు అంటే తొర్రూరు పట్టణం మొత్తం కూడా ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా గుంపులుగా తిరగవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఇక తొర్రూరుకు వచ్చే అన్ని మార్గాలలో కూడా ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు, బారికేడ్స్ రోడ్ల కట్టంగా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత, 5 కిలోమీటర్ల దూరం నుంచి మొత్తం పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే తొర్రూరుకు 3 ఇన్ఛార్జ్ పరిశీలకులు కూడా నియమించారు. ఇందులో సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి మధుసూదనాచారి, పెద్ది సుదర్శన్ రెడ్డి 3 బీఆర్ఎస్ పార్టీ కూడా పరిశీలకులుగా నియమించిన నేపథ్యంలో ఇప్పటికే సత్యవతి రాథోడ్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంకొక వైపు పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తొర్రూరు మున్సిపాలిటీకి 3 ఇన్ఛార్జీలుగా ఆ పార్టీ నియమించింది. ఇందులో ఎంపీ రఘురామరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజును కూడా పార్టీ అధిష్టానం 3 ఇన్ఛార్జీలుగా నియమించింది. వారంతా కూడా ఇక్కడ పరిశీలకులుగా వ్యవహరించబోతున్నారు. ఒకవైపు వారంతా అంటే ఇక్కడికి రాకుండా ఇక్కడికక్కడే కట్టడి చేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇద్దరు ఎస్పీలతో పాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. 1000 మంది పోలీసులతో మొత్తం కూడా తొర్రూరు పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి ఇక్కడ నిన్న జరిగినటువంటి టెన్షన్ వాతావరణం మళ్ళీ ఈరోజు క్రియేట్ కాకుండా పోలీసులు అయితే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారని వెనక కనిపిస్తున్నటువంటి పురపాలక శాఖ కార్యాలయం మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉంది. ప్రశాంత వాతావరణంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే విధంగా పోలీసులు అయితే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. రైట్ పెద్దేశ్. సో అది పరిస్థితి తొర్రూరులో.